నమస్తే సార్. నమస్తే అండి. శ్రీధర్ గారు ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ ప్రతి మనిషిలో ఒక ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఒక ప్రాపర్‌గా జాబ్ చేసే వాళ్ళకి నా జాబ్ ఎన్ని రోజులుంటుందో అని జెప్పేసి చిన్న భయం అనేది ఉంటుంది. ఏదైనా ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్‌లకి అనుకోండి వాళ్ళ కెరియర్ గురించి ప్రతి మనిషికి ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఎక్కడోకక్కడ ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఒక కపుల్ మధ్యలో ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ రావడం అనేది అది కూడా వైఫ్ అండ్ హస్బాండ్ అదేదో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ కూడా గాదు. ఎలా అంటే రీసెంట్‌గా మన స్టూడియోలో 'ఇది కథ కాదు జీవితం' అని చెప్పేసి ఒక వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో, దానికి వచ్చిన ఒక కపుల్ వాళ్ళతో మనం చేయలేదు గానీ ఇంకా ప్రోగ్రామ్. కాకపోతే ఏంటంటే అసలు మన దగ్గరకొచ్చిన ఇష్యూ ఏంటి మీకు చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బాండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు. ఒక 6 మంత్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. కాకపోతే ఏంటంటే మ్యారేజ్ అయిన 2, 3 డేస్‌కే సంథింగ్ వాళ్ళ పెద్దవాళ్ళ వల్ల ఏదో చిన్న ఇష్యూ అయిపోయి ఆహ్, పందిట్లోనే గొడవలయిపోయి వైఫ్ అండ్ హస్బాండ్స్ ఇద్దరు కూడా విడిపోయారు. కానీ వీళ్ళిద్దరికి ఎటువంటి గొడవలు లేవు. కపుల్స్‌కి ఎటువంటి గొడవలు లేవు. ఇటు పేరెంట్స్‌కి మాత్రం సెట్ అవ్వట్లేదు. దానివల్ల పిల్లల్ని గూడా కలవనివ్వట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికీ ఉన్న ఇష్టం వల్ల వీళ్ళిద్దరూ ఏదైనా టెంపుల్‌లోనో, లేకపోతే ఎక్కడైనా బయట పార్క్‌లోనో ఎక్కడో అక్కడ కలుస్తున్నారు. ఫైనల్‌గా ఈ అమ్మాయికేంటంటే ఓకే. నా హస్బెండ్ ఇంక నాకు కాడేమో అన్న ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ అయితే ఉంది. వన్ ఫైన్ డే కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఇంకా కలిసి ఒక సింగిల్ బెడ్‌రూమ్ తీసుకొని ఉంటున్నారు. హ్మ్. ఉంటుంటే ఈ అమ్మాయి ఏంటంటే సపోజ్ హస్బెండ్ దగ్గరకొచ్చి పక్కన కూర్చున్నా గానీ, మీరు నా దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఇలా ఎన్ని రోజులుంటాము. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మళ్ళీ మీ పేరెంట్స్ రమ్మంటే అని చెప్పేసేసి అనడం. తనెక్కడికి వెళ్ళినా గానీ కొంచెం ఎక్కువ సేపు వెళ్తే ఫోన్స్ చేయడం, త్వరగా ఇంటికొచ్చేసేయండి అని చెప్పేసి మెసేజెస్ పెట్టడం. ఇవన్నీ తనకేంటంటే ఈ అమ్మాయికున్న ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌తో ఆ అబ్బాయికి ఒక ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, వాళ్ళు మన దగ్గరకొచ్చారు. ఆ అమ్మాయి సైకలాజికల్ ఫీలింగ్‌ని చేంజ్ చేయమని జెప్పేసేసి. కాకపోతే ఒక సైకియాట్రిస్ట్ ఫీలింగ్‌ని చేంజ్ చేయడం వేరు. కాకపోతే ఏంటంటే మనుషుల మనస్తత్వాల గురించి మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి, అసలు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు తనకి పెళ్లి సందర్భంలో పెళ్లి స్టార్టింగు ఈవెంట్స్‌లోనే తనకి ప్రాబ్లమ్ ఏర్పడింది కాబట్టి, ఖచ్చితంగా ఇన్‌సెక్యూరిటీ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే, ఒక జంటకొచ్చేటప్పటికి ఓకే. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధమో లేకపోతే అని చెప్పేసని అమ్మాయికి కూడా ఇంకో సంబంధం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆమె మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయింది. ఇతనితోనే ఇక నాకు పెళ్లి అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయిన తర్వాత, జంటకున్నంత ఫ్లెక్సిబిలిటీ వుమెన్ వచ్చేటప్పటికి అలా ఫీల్ కారు. హ్మ్. సో, ఒక్కసారి ఓకే. ఇక ఇదే సంబంధం ఇతనే నాకు లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత, వాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. సో, హ్మ్. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లోనే వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో, హ్మ్. ఇతను ఏ క్షణమైనా కూడా పెద్దవాళ్ళు డిస్టర్బ్ చేశారన్నారు చూసారా? హ్మ్. పెద్దవాళ్ళు చాలా ఇన్సిడెంట్స్‌లో ఏదైనా చేసేసి దూరం చేస్తారు అని చెప్పేసి ఇన్‌సెక్యూరిటీ అమ్మాయికుంటుంది. హ్మ్. సో, ఆ ఇన్‌సెక్యూరిటీ తన జీవితాంతం గూడా సహజంగా కొంతమందొచ్చేటప్పటికి లైట్ తీసుకుంటారు. కొంతమంది ఇంకాస్త ఎక్కువ ఫీల్ అవుతారు. ఎలాంటి వాళ్ళు లైట్ తీసుకుంటారంటే గనక లైఫ్‌లో ఎలాంటి ఈ టైప్ ఆఫ్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళొచ్చేటప్పటికి, హ్మ్. ఓకే. ఇది సెట్ అయిపోతుంది. అతనేదో పని మీద ఉన్నాడు. లేకపోతే గనక కొన్నాళ్ళు ఇలా అయిన తర్వాత పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మేము కలిసి ఉండబోతున్నాం అని చెప్పేసి నమ్మకం అనేది వాళ్ళకుంటుంది. హ్మ్. ఎలాంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ గాని ఏవి లేకపోతే. కానీ ఈ అమ్మాయికి ఎందుకు అంత స్పెసిఫిక్‌గా అంత ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందంటే గనక, తను చిన్నప్పటి నుంచి తను కోరుకున్నవి కానీ, తను నా జీవితంలో కావాలనుకున్న స్నేహితులు గాని, వస్తువులు గాని, బంధువులు గాని, ఎవరైనా గాని, అప్పటిదాకా ప్రేమగా ఉన్న వాళ్ళంతా దూరమైన సంఘటనలు ఎక్కువగా ఉండుండొచ్చు. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా నా లైఫ్‌లో వచ్చిన ప్రతిదీ గూడా ఇక్కడి దాకొచ్చేసి దూరమైపోతూ ఉన్నయ్యే. సో, ఇప్పుడు నేను ఇతన్నే లైఫ్ పార్ట్నర్ అనుకుంటే కనుక ఇతను గూడా రేపు ఎళ్ళిపోతాడేమో! ఇప్పటికే దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు జరిగినియి. ఏంటి? బంధువులు గొడవ పెట్టేసున్నారు కాబట్టి. హ్మ్. అని చెప్పేసి ఇన్‌సెక్యూరిటీ ఫీల్ కావచ్చు. అక్కడ సహజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అతను ఇరిటేట్ అవ్వటం గాదు. ఆ అమ్మాయి మానసిక స్థితి. ఇప్పుడు అంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కలిసి ఉండట్లేదు కాబట్టేసి సహజంగా ఇప్పుడు అతను డీల్ చేసే విధానం అతను భవిష్యత్తులో ఆమెతో ఎలా డీల్ చేస్తాడన్న దానికి ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఈ మూమెంట్ తన లైఫ్ పార్ట్నర్‌గా యాక్సెప్ట్ చేసిన తర్వాత సింపుల్‌గా చెప్పాలంటే తన మానసిక స్థితిని కూడా ఖచ్చితంగా అర్థం జేసుకోవాలి. రేపు పెళ్ళయ్యి పూర్తి స్థాయిలో లైఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగైతే చాలా కుటుంబాల్లో చూడండి భార్య ఎలా ఉన్నా కానీ, భర్త ఎలాగున్నా గానీ, వాళ్ళు ఎలాంటి నేపథ్యం వచ్చినా గానీ, వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి కొంతమంది ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారు. కొంతమంది మరీ విచ్చలవిడిగా ఉంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి ఎలాగైతే గనక ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ ప్రయత్నిస్తారో, ఇతను కూడా ఆ అమ్మాయికి కావాల్సిన మెంటల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆమె బాధపడుతుంది గదా! అని చెప్పేసి ఇరిటేట్ ఫీల్ అయితే గనక, ఇదే రకమైన ప్రవర్తన ముందు ముందు పూర్తి స్థాయిలో లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా, ఆ అమ్మాయిని ఇంకాస్త బాధ పెట్టిద్ది.
ఖచ్చితంగా కూడా చాలా సఫరింగ్ గురవుతూ ఉంటుంది. సో, తను ఇరిటేట్ చేయట్లేదు. తన ఇన్‌సెక్యూరిటీ అది. ఓకే. ఆ ఇష్యూ సెట్ అయిపోతే గనక మళ్ళా నార్మల్‌కే రావచ్చు. సో, అలాంటప్పుడు ఆ మెంటల్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అతనుకుంది. రెండో థింగ్, చాలా వరకు వాళ్ళిద్దరి విషయంలో మాత్రమే కాదు, చాలా వరకు కుటుంబాల్లో ఇన్‌సెక్యూరిటీ కొద్దీ మాత్రమే బతుకుతున్నారు భార్యాభర్తలనేవాళ్ళు. అంటే ఇన్‌సెక్యూర్డ్‌గా అంటే? సో, ఏ క్షణమైనా కూడా భర్త ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పేసిన భార్య వచ్చేటప్పటికి నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, లేకపోతే గనక నేను ఇంత కష్టపడి వచ్చినా ఒక ఎఫెక్షనేట్‌గా చూసుకోవట్లేదు అని చెప్పేసని థాట్ ప్రాసెస్‌లోను. ఇలాగా ఎప్పటికప్పుడు ఒక ప్రాపర్ బాండింగ్ లేకుండా, వాళ్ళ కనెక్టివిటీ అనేది సరిగ్గా లేకుండా ఇన్‌సెక్యూర్డ్‌గా బతకడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇద్దరము లైఫ్ స్టార్ట్ చేసున్నాం. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు ఉన్నాము. జీవితాంతం కూడా మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు బలం అని చెప్పేసనే స్థాయి దగ్గర నుంచి ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం గానీ, ఒకళ్ళొకళ్ళు వచ్చేటప్పటికి ఒక నాకు పరిపూర్ణమైన జీవితం లభించలేదని చెప్పేసి ఒక రకమైన వెలితి ఏర్పడటం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వెలితే ఇన్‌సెక్యూరిటీ. ఓకే. ఖచ్చితంగా గూడా నాకు కావాల్సినంత కేర్ అండ్ కన్సర్న్ వైఫ్ చూపించట్లేదని చెప్పేసని, హస్బెండ్ నన్ను బయటకు తీసుకెళ్ళట్లేదు, కావాల్సినవి కొనిపెట్టట్లేదు, లేకపోతే గనక ప్రాపర్‌గా ఒక క్వాలిటీ టైం కొంత టైం స్పెండ్ చేయట్లేదని చెప్పేసని భార్య ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ఈ 2 కలిసి ఇవంతా కలిసే ఇన్‌సెక్యూరిటీ. ఓకే. కానీ చాలా ఫ్యామిలీస్‌లో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల వైఫ్, హస్బెండ్ ఇద్దరు గూడా ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో అయినా గానివ్వండి, ఓపెన్‌గా చెప్పాలంటే టైం అనేది ఇవ్వడం కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడు నాకు కుదిరినప్పుడు మా హస్బెండ్‌కి కుదరదు. మా హస్బెండ్ కుదిరినప్పుడు నాకు కుదరదు. ఇద్దరికీ టైం కుదిరినప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి ఇంటికి గెస్ట్‌లు రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఇంట్లో ఉన్నారు అంటే టైం మేనేజ్‌మెంట్ అనేది చాలా కష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ టైమ్ మేనేజ్‌మెంట్ ద్వారా గూడా ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి గానీ, ఇక్కడ దాన్ని కొంత బ్యాలెన్స్ జేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు దొరికిన టైం 1 వీక్ మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో టైం దొరికిందనుకోండి. దానిని 1 వీక్‌కి సరిపడా క్వాలిటీ టైమ్‌గా మార్చుకోవటం. ఒకళ్ళొకళ్ళు ఈ 1 వీక్ పీరియడ్‌లో ఎక్స్టర్నల్‌గా వర్క్ ఎన్విరాన్మెంట్‌కెళ్ళినప్పుడు గానీ, బయట కొన్ని కొన్ని ఎమోషనల్‌లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మనసుకు గాయం జరిగినయి కావచ్చు, లేకపోతే గనక బాగా స్ట్రెస్‌ఫుల్‌గా జరిగినయి కావచ్చు. ఒకళ్ళొకళ్ళు ఏం జరిగినాయో తన లైఫ్ పార్ట్‌నర్ నుంచి తెలుసుకొని, హ్మ్. సో, దానికి సంబంధించి క్వెషనింగ్ ఇవ్వగలిగితే గనక, "ఏమి లేదు నేనున్నాను గదా! లేకపోతే ఇయన్నీ నార్మల్‌లో, లేకపోతే నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా వ్యవహరించు, ఇలా ఉండు, అలా ఉండని" ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేసి 1 వీక్ పాటు చెప్పుకునే వాళ్ళు లేక, ఇంట్లో చెప్పుకునే లైఫ్ పార్ట్నర్ అందుబాటులో లేక, ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలో తెలియక లోపల లోపల అణిచిపెట్టుకున్నయంతా గూడా ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వీక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఓకే. సో, ఖచ్చితంగా ఒకళ్ళొకళ్ళు ప్రాపర్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం చాలా అవసరం. హ్మ్. ని చాలామంది చిన్నప్పటి నుంచి నిరాశలకి, ఇలాంటి వాటికి గురవుతూ ఉంటారు. లైక్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక టాయ్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు, ఆ టాయ్ వాళ్ళ దాకా వచ్చేసేసి అది మిస్ అవ్వడం. లేకపోతే ఏంటంటే ఒక మదర్ బాండింగ్ కానీ, ఫాదర్ బాండింగ్ గానీ వాళ్ళకి లేకపోవడం. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్స్‌కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి గదా! ఖచ్చితంగా ఉంటుంది. విపరీతంగా గురవుతారు. చిన్నప్పటి నుంచి ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, కేర్ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, వీలైనంత వరకు ఎవరన్నా వాళ్ళ లైఫ్‌లోకి ఒకళ్ళో ఇద్దరో వచ్చారనుకుందాం. వాళ్ళనే పూర్తిగా అంటిపెట్టుకొని ఉంటారు. వాళ్ళకే వీళ్ళ ప్రేమనంతా కనబరుస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఏదన్నా కొద్దిగా పక్కకి వెళ్ళిపోతున్నా కానీ, జస్ట్ కొద్దిగా వాళ్ళు బిజీగా ఉన్నా గానీ, తట్టుకోలేరు వీళ్ళు. ఎందుకు తట్టుకోలేరంటే గనక, పూర్తిగా పొసెసివ్‌నెస్ అనేది వీళ్ళు నా లైఫ్‌లో ఎప్పుడో ఎంతో కాలానికి వచ్చిన ఒక ఆత్మీయులు. కాబట్టి వీళ్ళని నేను వదులుకోలేనని చెప్పేసి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కొద్దీ అంటిపెట్టుకొని ఉంటారు. అది ఎదుటి వ్యక్తికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సఫికేటెడ్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా దానివల్ల గొడవలొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. యెస్. సో, ఇప్పుడు మా దగ్గరకొచ్చిన కేస్ కొంచెం ఆ టైపే అంటారు. ఓకే. 100% ఓకే సార్. థాంక్ యూ. ఓకే.